ప్రజల సమస్యలు, వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతాం. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాటి జిహెచ్ఎంసీలో జరుగుతున్న అనెతికల్గా బరివేగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరితెగించి ప్రభుత్వం చేస్తాం. ఇవాళ కనీసం 2/3 మెర్జీ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జేటువంటి ఆస్కారం లేకపోయినప్పటికీ కూడా ఇద్దరి కనుగప్పుడు, ముగ్గురు కనుగప్పుడు, మేరే రాత్రి కనుగప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటుకు గురైంది. ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ 6 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడతా ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటున్నాం. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కుసూటిగా 4 మాటలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తారని చెప్పి వాగ్దానం చేసిన అధికారులు కూర్చున్న ప్రజలను పట్టించుకుంటావా లేదా, పాలన విషయంలో మీరు పట్టించుకుంటారా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మీరేమో రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉంటే మీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రూపాయి లేదు, మా దగ్గర జీతాలకే పైసలు లేవని చెప్పి చేతులు ఎత్తేసే దౌర్భాగ్య పరిస్థితులు. కాబట్టి ఇవాళ వర్షాకాలం రేపు జరిగితే ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తక్షణమే దృష్టి పెట్టాలని ప్రభుత్వం. మీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది.